హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ అడ్మిషన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ నోటిఫికేషన్కి రిలేటెడ్ అండి. ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ 21-22 సెషన్కి సో అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి. సో డీటెయిల్ అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ద యూనివర్సిటీ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ త్రూ ఎంట్రన్స్ టెస్ట్ recognized by the UGC and approved by the RCI. So UGC అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అండ్ అప్రూవ్డ్ బై RCI అంటే రిహాబిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో స్పెషల్ ఎడ్యుకేషన్ బిఎడ్ కండక్ట్ చేయాలంటే రిహాబిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కంపల్సరీ అప్రూవల్ ఉండాలి. సో ఈ నోటిఫికేషను నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎలిజిబిలిటీ అండ్ ఫీజు అవన్నీ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి ఒకవేళ మీరు బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్లో ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ ద క్యాండిడేట్ షుడ్ బి అన్ ఇండియన్ సిటిజన్. సో ఇండియన్ సిటిజన్సే ఈ అడ్మిషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ ఎదర్ ఇన్ బ్యాచిలర్స్ డిగ్రీ, BA, BSc, BCom, BCA, BSc, home science, BBM or in the master's degree in science, social science, humanities, relevant subject of pedagogy are eligible. BE, BTech with specialization in science and mathematics with 55% marks or any other qualification equivalent thereto are eligible for admission into the program. However, the candidate belongs to SC, ST, BC, PWD should have secured a minimum of 40% marks in the qualifying examination. So ఇది అండి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో 50% అట్లీస్ట్ మార్క్స్ ఉండాలి బ్యాచిలర్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీలో. సో BE, BTech వాళ్ళు మాత్రం విత్ స్పెషలైజేషన్ ఇన్ సైన్స్ ఆర్ మ్యాథమెటిక్స్ విత్ 55% మార్క్స్ ఉండాలి అన్నమాట. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి హౌఎవర్ వెయిటేజ్ విల్ బి గివెన్ టు ది క్యాండిడేట్స్ ఫుల్ఫిల్లింగ్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్. సో వెయిటేజ్ ఈ అంటే కింద ఇచ్చిన రూల్స్ అండ్ కింద ఇచ్చిన కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తే వాళ్ళకు వెయిటేజ్ అనేది ఉంటుంది. సో పేరెంట్ ఆఫ్ ఏ చైల్డ్ విత్ డిజేబిలిటీ పొజెసింగ్ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరెంట్ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉంటే, డిజేబిలిటీతో సఫర్ అవుతుంటే సో అది కాంపిటెంట్ అథారిటీతో సర్టిఫికేట్ అనేది ఉండాలి, అదొక కండిషన్. పర్సన్ విత్ డిజేబిలిటీ పొజెసింగ్ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ. సో డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా వెయిటేజ్ ఇస్తారు. అండ్ పొజిషన్ ఆఫ్ ఎనీ RCI అప్రూవ్డ్ డిప్లొమా డిగ్రీ. సో ఒకవేళ ఎవరైతే RCI అప్రూవ్డ్ డిప్లొమా డిగ్రీ పాస్ అయ్యారో సో వాళ్ళకి కూడా వెయిటేజ్ ఉంటుంది. And the reservation for SC, ST, BC, PWD categories shall be as per the rules in the vogue. సో ఇది SC, ST, PW వాళ్ళకు యాజ్ పర్ ది రూల్స్ ప్రకారమే రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో ఇంకొకటి ఇక్కడ నోట్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ వచ్చేసి యాజ్ పర్ ది GOMS నెంబర్ 92 అండ్ GOMS నెంబర్ 13 అండ్ RCI norms, the candidate who passed MBBS, BDS, BPT, BAMS, BL, LLB, B Pharma, BHMT, Bachelor of Vocational Science, BSc Agriculture, BA Language or BOL, etc. and other such professional and job oriented courses are not eligible for admission into BEd SC program. So ఎవరైతే MBBS, BDS, BPT, BAMS, LLB, B Pharma, హోటల్ మేనేజ్మెంట్ అలాంటి కోర్సెస్ పాస్ అయ్యారో సో వాళ్ళకు బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్లో అడ్మిషన్ ఇవ్వరు, సో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అండ్ బిఎడ్ SC ప్రోగ్రామ్ ఈజ్ ఆఫర్డ్ ఇన్ 3 స్పెషలైజేషన్స్. సో బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది 3 స్పెషలైజేషన్ ఉంటుంది, ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలి. సో విజువల్ ఇంపైర్మెంట్ ఒకటి, హియరింగ్ ఇంపైర్మెంట్ అండ్ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ అనమాట. ఓకే, సో ఈ 3 స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో మనకు BAలో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ ఎలాగో సో బిఎడ్లో ఈ 3 స్పెషలైజేషన్స్ అనేది ఆఫర్ చేయబడుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ది క్యాండిడేట్ హ్యాస్ టు చూస్ ఎనీ వన్ స్పెషలైజేషన్, ఇది ఆల్రెడీ చెప్పాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్యాండిడేట్ కెన్ షిఫ్ట్ దేర్ ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్, దట్ ఈస్ VIHIID
at the time of admission as per their interest and availability of the seats in leftover vacancies as per merit after counseling. సో ఒకవేళ సపోజ్ మీరు ఆన్లైన్లో ఇప్పుడు విజువల్ ఇంపైర్మెంట్ అని అనుకున్నారనుకోండి, తర్వాత మీరు మూడు చేంజ్ చేసుకొని నేను హెచ్ఐ ఆర్ ఇంటెలెక్చువల్ డిసేబిలిటీకి అప్లై చేసుకుంటా అంటే అది చేసుకోవచ్చు, బట్ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ అండ్ యాజ్ పర్ మెరిట్ అనమాట. సో అది కౌన్సిలింగ్లో తెలుస్తుంది మీకు. సో ఆ ఆప్షన్ కూడా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ ఇష్యూ డేటు జస్ట్ ఇప్పుడైనా ఇష్యూ అయింది ఆల్రెడీ 9th February, ఈరోజు 9th February. అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఇది చూడండి, నోటిఫికేషన్ ఇష్యూ ఈ రోజు అయింది, బట్ రేపటి నుంచి 10th February నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ మీరు పెట్టుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ వచ్చేసి 11th March అండి. ఓకే, సో 1 month టైం ఇచ్చారు. 11th March లోపల మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోండి. అండ్ డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఫ్రమ్ యూనివర్సిటీ వెబ్సైట్ 16th Marchకి హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ అవుతాయి. And date and time of entrance examination. So entrance test will be held on 20 March 2022 రోజు హెల్డ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఫ్రమ్ 2 PM to 4 PM అనమాట అట్ రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఆఫ్ యూనివర్సిటీ. సో ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీకు ఇన్ఫామ్ చేస్తారు. సో మోస్ట్లీ రీజనల్ సెంటర్స్లోనే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అవుతుంది. అండ్ మీడియం వచ్చేసి టెస్ట్ది ఇంగ్లీష్ అండ్ తెలుగు బోత్ మీడియం అండి. ట్యూషన్ ఫీజు వచ్చేసి 30,000 rupees టు బి పేడ్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ ది ఎంటైర్ ప్రోగ్రామ్ ఆఫ్ 2.5 years. సో 5 semesters ఉంటుంది, 2.5 years ప్రోగ్రామ్ ఇది. సో టోటల్ ఫీజు 30,000 అండి. ఓకే, అండ్ కోర్స్ డ్యూరేషన్ 2.5 years, అకాడమిక్ ఇయర్స్ 5 semesters, సెమిస్టర్ వైజ్ ఉంటుంది. అండ్ సిలబస్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ ఎలా ఉంటుంది? ద ఎంట్రన్స్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ విల్ హ్యావ్ 2 parts ఫర్ 100 marks with 100 objective type multiple choice questions. సో 100 marks objective types multiple choice questions ఉంటాయి. పార్ట్ ఏ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ కంప్రెన్సేషన్ 40 marks, అండ్ పార్ట్ బి వచ్చేసి జనరల్ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్, వర్బల్ అండ్ అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ 60 marks. సో ఇలాగా ఉంటుందన్నమాట ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ పేపరు. So registration to appear the entrance test. So register online through university website, that is bravo.ac.in, bravoonline.in, and pay the registration fees of ₹600 through debit card, credit card, or 635 rupees through AP or TS online franchisee centers located across Andhra Pradesh and Telangana. So రిజిస్ట్రేషన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి 600 rupees ఆన్లైన్ డెబిట్ కార్డ్ పే చేయొచ్చు, లేదు అంటే ఏపీ అండ్ టీఎస్ సెంటర్స్లో వెళ్ళి 635 rupees వాళ్ళు తీసుకుంటారు. సో వాళ్ళ త్రూ కూడా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ ప్రొసీజర్. క్యాండిడేట్ హ్యావ్ టు రిజిస్టర్ వెబ్సైట్ ఓన్లీ, పే 600 rupees, ఇది చెప్పాను ఆల్రెడీ మీకు. అండ్ ఇక్కడ చూడండి, క్యాండిడేట్ హ్యాస్ టు చూజ్ ఎగ్జామినేషన్ సెంటర్ యాజ్ పర్ దేర్ చాయిస్ టు అపియర్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. ఎవరైతే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది అది జాగ్రత్తగా చూస్ చేసుకోండి ఆన్లైన్లో. అండ్ దే ఆర్ అడ్వైజ్ టు డౌన్లోడ్ హాల్ టికెట్ 2 days బిఫోర్ ది డేట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అండ్ from the university website, that is bravo.ac.in. సో హాల్ టికెట్ అనేది బిఫోర్ 2 days డౌన్లోడ్ అవుతాయి. సో మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టండి. అండ్ నోట్ వచ్చేసి ఒకటి ఇచ్చారు, ఇది ద యూనివర్సిటీ రిజర్వ్ ద రైట్ టు అలాట్ క్యాండిడేట్స్ టు ఎనీ అదర్ ఎంట్రన్స్ టెస్ట్ సెంటర్స్ ఇన్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్. సో ఇదేంటంటే ఒకవేళ సపోజ్ మీరు ఒక సెంటర్ సెలెక్ట్ చేసుకున్నారు, సో ఆ సెంటరు అంటే అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్ అంటే ఆ సెంటర్ అలాట్ చేసే పరిస్థితుల్లో లేకపోతే ఆ క్యాండిడేట్కి దగ్గరలో ఉన్న సెంటర్కి ట్రాన్స్ఫర్ చేసే అధికారము యూనివర్సిటీకి ఉంది అనేసి అర్థం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ గో త్రూ ప్రాస్పెక్టస్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ది యూనివర్సిటీ వెబ్సైట్. సో ఇంకా డీటెయిల్స్ డెప్త్లో మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే యూనివర్సిటీ వెబ్సైట్లో ప్రాస్పెక్టస్ అవైలబుల్ ఉంటుంది. సో మీరు అక్కడ కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్. ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి ఫస్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ ఆదిలాబాద్లో ఉంది, అండ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ అనంతపూర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ కడప, అండ్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఏలూరు, జేకేసి కాలేజ్ గుంటూరు, ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ కరీంనగర్,
అండ్ ఖమ్మంలో ఉంది, సిల్వర్ జూబ్లీ కర్నూలులో ఉంది, అండ్ మహబూబ్ నగర్, నల్గొండ, నెల్లూరు, నిజామాబాద్, ఒంగోలు. సో ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్లో ఇది ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇంకా దీనికి సంబంధించి వివరాలు ఏమైనా కావాలంటే ఇక్కడ ఇచ్చారు చూడండి ఫోన్ నెంబర్స్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ ఆర్ కాంటాక్ట్ దీస్ నంబర్స్. సో మీరు ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి కూడా మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న డీటెయిల్స్ అండి. సో ఒకవేళ మీరు ఎలిజిబుల్ ఉంటే, మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే స్పెషల్ ఎడ్యుకేషన్లో నేను చెప్పిన విధంగా ఆర్ దీంట్లో ప్రాస్పెక్టస్లో ఇచ్చిన విధంగా మీరు ఫాలో చేసి అడ్మిషన్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే కింద మీరు డిస్క్రిప్షన్లో కామెంట్ చేసి కూడా అడగవచ్చు. సో థ్యాంక్ యూ.